హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మార్ట్ హర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఈరోజు నేను గుడ్లు వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగా 4 గుడ్లు వేసి పక్కన ఉడకబెట్టేసుకుంటాను. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలు, తిరమాత గింజలు వేసుకున్నాను. తిరమాత గింజలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఈ ఆనియన్స్ బాగా దోరగా వేగాలండి. 2 పచ్చిమిర్చి కూడా చించేసేసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవి కూడా బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. దీంట్లోనే వాటర్ ఇప్పుడు అసలుకి వేయొద్దు. చూడండి, వాటర్ కూడా బాగా పైకి వచ్చేసాయి. చికెన్లోనే ఊరుతాయండి వాటరు, అందువల్ల వాటర్ ఏ అవసరం లేదు. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇదంతా పొయ్యి సిమ్లో పెట్టుకొనే చేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలిపెట్టేసుకుంటాను. బాగా కలిపేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాను కదండి, ఆ 4 గుడ్లు కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. అయిపోయిందండి చికెను ఎగ్ కర్రీ. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.